అందరికీ నమస్కారం. ఈ అభినందన కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి డాక్టర్ వై యార్లగడ్డ బాబురావు గారికి, వెటనరీ డాక్టర్లకు, వెటనరీ అసిస్టెంట్లకి, అలాగే రైతులకి, ఇంటర్న్ విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక స్థైర్యానికి ఎంతగానో తోడ్పడిన ఇప్పుడు మన ముఖ్య అతిథిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నిజానికి ఒక పశు వైద్యుడు అంటే ఈ సమాజానికి ఒక ముఖ్య పాత్ర లాంటి వాడు. అది ఎలా అంటే, మన సమాజంలో మనం చూసినట్టయితే ఒక సమాజ స్థితిగతులను పెంచి అలాగే ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి పెంచడమే అతని యొక్క బాధ్యత. అలాగే నేడు మనం చూసినట్టయితే మన ఆంధ్ర రాష్ట్రంలో మనం మన పశు సంపదని ప్రత్యక్షంగా కాపాడుకుంటూనే పరోక్షంగా మనం మన ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చెందుకుంటున్నాం. అలాగే ఒక పశు వైద్యు యొక్క నిజమైన వాల్యూ ఏంటంటే, ఒక పశు వైద్యుడు ఎప్పుడు రైతుకి చేదోడు వాదోడుగా ఉంటూనే అలాగే తన యొక్క కష్టాల్లో పాలు పంచుకోవాలి. ఈరోజు మనం చూసినట్టయితే మన జాతీయలో అంటే ఒక జాతీయ స్థాయిలో మన రాష్ట్రం అనేది ఎంతగానో వృద్ధి చెందింది. అది ఎలాగంటే ఎగ్స్, మిల్క్ మరియు మీట్ ప్రొడక్షన్లో 135 అనే పొజిషన్లో నిలిచింది. ఇది కేవలం మన యొక్క వెటర్నరీ విద్యార్థుల యొక్క ప్రతిభ మాత్రమే. అలాగే మనం చూసినట్టయితే ఈ దేశానికి రైతే వెన్నుముక్క అంటాయి. అలాంటి రైతుకు కూడా మనం వెన్నుముక్కగా నిలిచాము కాబట్టి మనం ఒక వెటర్నరీ విద్యార్థిగా మనం ఒక పాత్ర పోషిస్తున్నాం ఈ సమాజంలో. అలాగే పశు సేవ ఈ దేశానికి చేసే నిజమైన సేవగా మనం గుర్తించినప్పుడే మన సమాజం లేదా మన దేశం అభివృద్ధి చెందుతుంది. అలాంటి విద్యను నేను అభ్యసించాను కాబట్టి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను ఒక పశు వైద్యుని. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీ మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఇప్పుడు మన ముఖ్య అతిథిని విఎస్ గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఏముందరా ఏంటో మీటింగ్లో రాష్ట్రానికి ఎకానమీ మొత్తం అందించే అంటారు, మనకి ఇచ్చే ఎకానమీ పెంచారు. అదే కదా, అదేమంటే రైతు మన వెన్నెముక అంటారు, మనకి నిన్ను పొట్లు పొడుస్తున్నారు. అవునరా, ఈ ముందు స్టైఫన్ బాగాలేదు కదా ఇంకా ఏదైనా అవునా? లేదా నాకు రాలేదా? చూడు. ఎందుకు సరిపోదు, మొన్న బిల్లులు కట్టుకోవడానికి అయిపోతున్నాయా? 7 ఏళ్ళు వచ్చిందని ఆనందపడాలో, మళ్ళీ బిల్లులు కట్టాలని బాధపడాలో. అక్కనే ఇది 7 ఏళ్ళు ఇంటికే సరిపోయినా. హలో నాన్న, అది ఇంకా స్టైఫండ్ పడలేదు నాన్న. కొంచెం డబ్బులు కావాలి, హాస్టల్ బిల్ కట్టమంటున్నా. సరే, ఉంటాను. ఎలా రూమ్ కట్టాలి? సరే, హలో, అరే ఈ అకౌంట్లో ఒక 2000 ఉండే కొడుతున్నాను.
కొంచెం రూమ్ రెంట్ కట్టాలి. లేదురా ఈ మంత్ ఎండింగ్ ఇచ్చేస్తా, స్టైఫండ్ పడింది మంత్ ఎండింగ్ ఇచ్చేస్తా. అరే కొంచెం చూడరా ప్లీజ్ అర్జెంట్. లేదా సరే సార్. హలో హలో నాన్న. అమ్మా, ఇది ఈ ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి 25,000 ఇస్తున్నారంట టైఫండ్. వాళ్ళు డాక్టర్లు, మీరు డాక్టర్లు కదా, మరి మీకు 7,000 ఏమి? అవును నాన్న, గతంలో ఇద్దరిని సమానంగా చూసేవాళ్ళు, ఇద్దరికి కలిపి పెంచుతూ పోయేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలీదు. మమ్మల్ని అసలు పట్టించుకోవడమే మానేశారు నాన్న. అదేంటి వాళ్ళకి పెంచి మరి మీకు పెంచకపోవడమే? మీరేమైనా తక్కువ ఏంటి వాళ్ళకి? మేము వాళ్ళకన్నా తక్కువ ఏం కాదు నాన్న. ఇంకా అన్ని రకాల జంతువులకు వైద్యం చేసేది మేమే నాన్న. మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి వచ్చే జూనోటిక్ వ్యాధులను కూడా అరికట్టేది మేమే నాన్న. అయినా మాకు ఇంత దిగజారిపోయిన పరిస్థితి వచ్చింది నాన్న. మరి ఇలాంటి పరిస్థితి వస్తే ఊరుకోవడం ఏంటి? అడగాలి కదా. మరి ఏమన్నా అడుగుతున్నారా? మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం నాన్న, మాట్లాడుతున్నాము, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు మమ్మల్ని. సరే నాన్న, కేసులు వస్తున్నాయి, నేను మళ్ళీ చేస్తాను. అలాగే అమ్మా. హలో రియాజ్. అరే ఫ్రీ? ఏం లేదురా, కొంచెం అన్ని అవసరం ఉంది, ఒక 2,000 అప్పిస్తాను. అవి ఇచ్చేస్తారా? అవి కూడా ఇచ్చేస్తాయి. ఈ మంత్ ఎండింగ్ స్టైఫండ్ పడింది మొత్తం కలిపి ఈ మంత్ ఎండింగ్ ఇచ్చేస్తాను. అరే కొంచెం చూడరా అర్జెంట్, రూమ్ రెంట్ కట్టాను. ఈ మంత్ ఎండింగ్ ఇచ్చేస్తారా? ప్లీజ్ రా కొంచెం. పార్టీ నుంచి ఇంకా డబ్బుల కోసం వాళ్ళ మీద వెళ్ళాలంటే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ స్టైఫండ్ అమౌంట్ టైంకి పడుతుంది, టైంకి పడ్డా అవన్నీ ఛార్జీలకి, ఫుడ్ ఖర్చుకే సరిపోతుంది. ఇంకా రూమ్ రెంట్ విషయం ఎలా కట్టాలో ఏమంతా కాదు. పోనీ ఇంట్లో అడుగుదామంటే పార్టీలు వచ్చాయి, ఇంకా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం ఏంట్రా అంటే ఈ రంగాన్ని ఎంచుకోవడం నేను చేసి తప్ప. మేం చేసిన తప్పేంటి? వైద్యులుగా జంతు సేవను ఎంచుకోవడం తప్ప? ఇంత చదువు చదివి ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం తప్ప? సగటు మధ్యతరగతి విద్యార్థిగా మా ఆలోచనే తప్ప? మా కష్ట ఫలితమైన దాన్ని అడగడం తప్ప? చేయి చాచి అడిగినప్పుడు మీ మనసులు కరగలేదే? చేయెత్తి పోరాడి మా గౌరవాన్ని మేము సంపాదించుకుంటాం.